హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను బ్లౌజ్ కుడుతుండగా సడన్గా మనకి ఈ మిషన్ అనేది కొంచెం రిపేర్ వచ్చింది. అది ఏంటి అంటే, కుట్టేటప్పుడు మనకి బట్ట అనేది ఇలా చేయితో గుంజినా కూడా మనకి ఫాస్ట్గా ముందుకు రావడం లేదు, చాలా కష్టంగా వస్తుంది. అక్కడ వీల్ కూడా ఫాస్ట్గా తిరగట్లేదు, కనిపిస్తుంది కదా మీకు. ఇక్కడ వీల్ కొంచెం స్లోగా తిరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి కుట్టేటప్పుడు బట్ట అనేది ఫాస్ట్గా ముందుకి జరగడం లేదు. అలా ఎందుకు అవుతుందో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి ఈ కింద పాదం ఉంటుంది కదా, ఆ పాదం దగ్గర మనకి ఈ చాలా దుమ్ము పేరుకుపోయి ఉండడం వలన అలా జరుగుతుంది. మనకి పాదం కింద జిగ్జాగ్ లాగా ఉంటుంది కదా, బట్ట ముందుకి వెనకాలకి జరిగేది. ఫస్ట్ ఈ పైన పాదం కింద ఉన్న ఈ చిన్న ప్లేట్ని ఈ విధంగా మనం 2 స్క్రూలని టెస్టర్తో తీసేయాలి. తీసేసిన తర్వాత మనకి ఈ విధంగా జిగ్జాగ్ అనేది ఉంది కదా, ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఈ జిగ్జాగ్ లోపల మనకి ఈ చిన్న స్క్రూలు 2 ఇలా ఫిట్టింగ్ చేసి ఉంటాయి. వీటిని కూడా మనం చిన్న టెస్టర్తో ఈ స్క్రూలను కూడా తీసి, ఆ జిగ్జాగ్ మనకి క్లాత్ అనేది ముందుకి వెనకాలకి జరిపేదనమాట. ఇది జరిపితేనే మనకి క్లాత్ అనేది ఫాస్ట్గా ముందుకి వెళ్తుంది కుట్టేటప్పుడు. ఇందులో మనకి చాలా దుమ్ము అనేది పేరుకుపోయి ఉంటుంది. ఎందుకంటే మనం క్లాత్ని కట్ చేసేటప్పుడు మనకి చిన్న చిన్న పీసెస్ అనేవి అంతా కూడా ఇందులో పడి మనకి ఇక్కడ ఈ విధంగా పేరుకుపోయి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ జిగ్జాగ్ పాదంకి ఎంత మనకి చిన్న చిన్న పీసెస్ అంతా కూడా దుమ్ము లోపల పట్టేసింది. అందువల్లనే మనకి ఈ క్లాత్ అనేది ముందుకు జరగడం లేదు. లోపల కూడా మనకి ఈ విధంగా దుమ్ము అనేది ఉంది. ఇక్కడ మనకి జిగ్జాగ్ ఇది ఉంది కదా, ఈ పాదంకి కూడా సేమ్ ఇదే విధంగా మనకి చాలా దుమ్ము అనేది పేరుకుపోయి ఉంది. దీనిని మనం ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. చూడండి, కొంచెం దుమ్ము ఉన్నా సరే మనకి క్లాత్ అనేది ఫాస్ట్గా ముందుకి జరగదు. అలాంటిది ఇక్కడ చాలా దుమ్ము ఉంది. అందుకే నాకు క్లాత్ అనేది కుట్టేటప్పుడు ఫాస్ట్గా ముందుకు జరగడం లేదు. వీల్ కూడా మధ్య మధ్యలో ఆగిపోతూ ఉంది. అందుకనే నేను ఈ విధంగా అయితే క్లీన్ చేసుకున్నాను. చాలా రోజులైంది క్లీన్ చేసుకోక, అందుకనే ఈ విధంగా అయింది. మీరైతే ఫస్ట్ టైం ఎవరైనా నేర్చుకునే వాళ్ళకైతే సరిగా అర్థం కాదు, ఎందుకంటే ఎందుకు ఇలా ఆగిపోతుంది ఏంటి అనేసి. ఈ విధంగా మనకి క్లాత్ ముందుకి జరగనప్పుడు ఏం చేయాలంటే, ఈ విధంగా పాదం కింద ఉన్న ఈ జిగ్జాగ్ పాదంని ఈ విధంగా మనం స్క్రూలని తీసేసి నీట్గా ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ క్లాత్ని కట్ చేసేటప్పుడు మనకి చిన్న చిన్న పీసెస్ అంతా కూడా కట్ అయిపోయి ఇందులో పడిపోతూ ఉంటుంది. అది మనం ఎంత శుభ్రం చేసినా ఉండిపోతూ ఉంటుంది. సో అందుకనే ఈ విధంగా మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఈ దుమ్మంతా ఒకసారి ఇలా టెస్టర్తో క్లీన్ చేసిన తర్వాత మనకి చిన్న చిన్నగా లోపల ఉండిపోతుంది కదా, వాటిని కూడా ఈ బ్రష్తో ఈ విధంగా కనుక క్లీన్ చేసుకుంటే మనకి దుమ్మంతా కూడా వెళ్ళిపోతుంది. ఆ జిగ్జాగ్ లోపల ఉండేదంతా కూడా మనకి ఆ చిన్న చిన్న కట్స్లలో జిగ్జాగ్ లోపల కూడా మనకి ఇలా బ్రష్తో కనుక శుభ్రం చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. చూడండి, మనకి దుమ్మంతా కూడా నీట్గా అయిపోయింది. ఇందులోంచి మొత్తం క్లీన్ చేసుకున్నాము. ఇదే విధంగా ఇదే బ్రష్తో మనం ఈ పైన ఉన్న ఈ ప్లేట్ని కూడా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇక్కడ ఈ జిగ్జాగ్ పాదంని లోపల ఫిట్టింగ్ చేసే ముందు లోపల వైపు కూడా మనం ఈ బ్రష్తో శుభ్రంగా చేసుకోవాలి. ఎందుకంటే మనకి లోపల కనిపించింది చాలా చిన్న చిన్న దుమ్మంతా కూడా లోపలనే ఉండిపోయి ఉంటుంది. అందుకనే మనకి ఈ బ్రష్తో కనుక క్లీన్ చేసుకుంటే దుమ్మంతా కూడా వచ్చేస్తుంది. ఈ బ్రష్ని మనం దులుపుకుంటూ ఇలా మొత్తం శుభ్రం చేసుకుంటే ఈ లోపల ఉన్న పార్ట్లన్నీ క్లీన్ అయిపోతాయి. చూడండి, ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ విధంగా మనం బ్రష్ని అటు ఇటు తిప్పుకుంటూ లోపల వైపు నీట్గా దుమ్మంతా శుభ్రం చేసుకుంటే మనకి మిషన్ అంతా కూడా మంచిగా నడుస్తుంది. ఇప్పుడైతే ఈ విధంగా మనం క్లీన్ అనేది అయిపోయింది. ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత మనం దారం వేయకుండా దారం తీసేసి మిషన్ని ఒకసారి ఫాస్ట్గా తొక్కండి. తొక్కేటప్పుడు మనకి లోపల ఏమైనా చిన్న డస్ట్ లాంటిది ఏమైనా ఉన్నా కూడా మనకి ఇలా తొక్కేటప్పుడు అది కొంచెం కింద రాలిపోతాయి. సో అందుకని ఈ విధంగా ఫస్ట్ ఒక 2-3 నిమిషాలు తొక్కేయండి. ఆ తర్వాత మనం ఈ క్లీన్ చేసుకున్న జిగ్జాగ్ పాదంని ఇందాక ఎలా ఉందో సేమ్ అదే విధంగా మనకి ఈ జిగ్జాగ్ అనేది 2 మిషన్ హోల్స్ మధ్యలో ఈ విధంగా వచ్చేటట్టు పెట్టుకొని మనం ఈ 2 స్క్రూలని ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ ఒక స్క్రూని పెట్టేసి నేను టెస్టర్తో టైట్ అనేది చేసుకుంటున్నాను. కొత్త వారికైతే ఇది కొంచెం సరిగా అర్థం కాదు, ఇలా మనకి క్లాత్ ఎందుకు ముందుకు జరగడం లేదు ఏంటి అనేది. ఇలా ఏమైనా రిపేర్ వచ్చినప్పుడు ఇలా ఈ విధంగా అయితే మనం ఇవి విప్పేసి ఈ స్క్రూలను విప్పేసి
క్లీన్ అనేది చేసుకుంటే మనకి బయట షాప్కి వెళ్ళి రిపేర్ చేసే పని ఉండదు. ఇంట్లోనే ఈజీగా మనం రిపేర్ అనేది చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను దారం ఇరుక్కున్నప్పుడు మనకి ఏ విధంగా ఉంటుంది అనేసి ఒక వీడియో చేశాను. అది కూడా నేను వీడియో యొక్క లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చూసుకోవచ్చు. ఇక్కడైతే ఈ విధంగా మనం దీనిని ఈ జిగ్జాగ్ పాదంని ఈ విధంగా ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. దానిపైన కించి ఈ హోల్స్ మనకి పైన ఆ జిగ్జాగ్ పైన ఈ విధంగా సెట్ అయ్యే విధంగా పెట్టుకొని ఈ 2 హోల్స్లలో మనం ఈ స్క్రూలను పెట్టుకొని టైట్ అనేది చేసుకోవాలి. లోపల టైట్ చేసేదానికి చిన్న టెస్టర్ అవసరం ఉంటుంది, పైన వాటికి ఏమో పెద్ద టెస్టర్. మనకి మిషన్ తీసుకునేటప్పుడు ఈ 2 టెస్టర్లు అనేవి వస్తాయి, వాటిని జాగ్రత్తగా పెట్టుకోండి. ఇప్పుడైతే ఈ బాబిన్ ఉన్న దారంని ఈ విధంగా లోపల ఫిక్స్ చేసేసి మనం కింద దారం లోపల పెట్టేసుకుంటాం కదా బాబిన్ పెట్టే దగ్గర. దీనిని ఈ విధంగా మనం దారం అటు లోపల వైపు కాకుండా ఇటు నుంచి బయట వైపు నుంచి వచ్చే విధంగా పెట్టుకుంటే మనకి దారం అనేది ఈజీగా వచ్చేస్తుంది, ఎక్కువ కింద ఇరుక్కోపోకుండా. ఇప్పుడు మనం పైన దారంని కూడా ఇలా సూదిలోకి ఎక్కించేసి మనం మిషన్ ఏ విధంగా వస్తుందో కుట్టి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి ఇలా కనుక రిపేర్ చేసుకుంటే మనకి బయటికి వెళ్ళే పనే ఉండదు, చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఈ మిషన్ రిపేరింగ్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎందుకంటే నేను ప్రతి ఒక్క వీడియోస్ మీకు కొంచెం క్లారిటీగా అర్థమయ్యే విధంగానే చెప్తున్నాను. కొత్త వాళ్ళకైతే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నాకు కామెంట్స్లో చెప్పండి. ఇక్కడ నేను ఒక క్లాత్ పైన కుట్టి చూపిస్తున్నాను చూడండి. మనకి క్లాత్ని గుంజకుండా చేయితో పట్టుకోకుండానే చాలా ఈజీగా మనకి క్లాత్ అనేది కుట్టు ముందుకి జరుపుకుంటూ వెళ్ళిపోతుంది. చూసారు కదా, ఇలా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి మనం కుట్టేటప్పుడు క్లాత్ అనేది. ఇలా చేసుకుంటే మనకి ఇంట్లోనే ఈజీగా రిపేరింగ్ అనేది అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది, తెలియని వాళ్ళకు కూడా చాలామందికి యూజ్ అవుతుంది. తప్పకుండా షేర్ చేయండి వీడియోని. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.